హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్లోకి వెళ్ళిపోతాం. రై రై రారా సాంగ్. ఈ సాంగ్లో మెయిన్గా హీరో చిన్నప్పటి నుండి చూపిస్తున్నారు. అందరికంటే యూనిక్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలని తను ఆడే గేమ్స్ గురించి చెప్తున్నాడు. ఇక్కడ క్రికెట్ గురించి చూపిస్తున్నారు. ఆ లిరిక్స్ మెయిన్గా దానికి సెట్ అవుతున్నాయి అండ్ అదర్ దాన్ గేమ్స్ రియాలిటీకి కూడా సెట్ అవుతున్నాయి. సో లిరిక్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటే రై రై రారా అడ్డే లేని దారై రారా. ఇక ఆ దారికి అడ్డుండకూడదు, అది పోతానే ఉండాలి. ఏదో అడ్డొచ్చి ఆగడం అలాంటిది ఉండకూడదురా. అంటే అన్బీటబుల్ గా ఈడు స్టార్ట్ చేస్తే ఇక ఆగడరా అని అనుకునేటట్టుగా ఉండాలి అంటున్నారు. అంటే ఈడు గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తే అనుకున్నది చేసే వరకు, టీం గెలుపొందే వరకు ఆగడు. జనరల్ గా చదవడం స్టార్ట్ చేస్తే అనుకున్న టాపిక్ కంప్లీట్ చేసి పడేయాలి, ఆపకుండా అలా అన్స్టాపబుల్ గా ఉండాలి అని అంటున్నారు. సో అవి జనరల్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ రై రై రారా హద్దే లేని తీరై రారా. దానికి హద్దులు ఉండకూడదు, నో బౌండరీస్. తీరంటే ఆ స్టైల్, ఆ బిహేవియర్ అలాగే ఉండాలి. దూకేటి జోరైరా, పోరాడేటి పోరైరా. యుద్ధం స్టార్ట్ చేస్తే ఆ ఫైట్ చేయగల ఫైట్తో రా. జోరుగా దూకి అంటే ఫాస్ట్గా అలా దూకేసి రారా అని అర్థం. దేని గురించి ఆలోచించకుండా వచ్చేసి అని అర్థం. నీలో ఆరునురై మందులో నుంచి వేరైరా. కాన్ఫిడెన్స్ లెవెల్ స్ట్రాంగ్గా ఉండాలి. మందులోని గొర్రెల్లాగా కాదు, సపరేట్గా కనపడాలి. అలాంటి గేమ్ నువ్వు ఆడాలి అని అంటున్నాడు. నెక్స్ట్ భయం పీకి పారేరా, సిగ్గుంటే సీరైరా, జై కొట్టేటి పేరైరా. నీ రాక చూసి లోకం చేసే హోరై రారా. సిగ్గు శరం భయం బిడియం అన్నీ తీసిపడే. నువ్వు ఎలా ఆడాలి అంటే నీ పేరుతో జనాలు జై కొట్టాలి. అలాంటి పేరు నీది కావాలి. అంటే నువ్వు అలాంటి ఘనతను సృష్టించాలి. జనాలు మెచ్చుకునేలాగా నువ్వు పనులు చేయాలి. నువ్వు వస్తున్నావు అంటే లోకం మొత్తం నిన్ను పొగడాలి. నీ గురించి గొప్పగా నిజం మాట్లాడుకోవాలి. అలా నువ్వు మారి రికార్డ్స్ క్రియేట్ చేసి రారా అని అంటున్నారు. నెక్స్ట్ బెరుగ్గా ఇరుగ్గా ఇరుగ్గా పాతేసుకోకలా నిన్ను నువ్వే నీ లోపల. హే పాతికేళ్ళకే నువ్వు పాతబడిపోకురా. బెరుగ్గా అంటే భయపడుతూ ఒక చోట ఇరుక్కుపోయి నీలో నువ్వే నిన్ను అలా అణిచి వేసుకోకు, భయపడకు. జస్ట్ పాతికేళ్ళే నీకు. ఒక్కసారి ఓడిపోతే ఇక మొత్తం లైఫ్ అయిపోయినట్టేనా? ఏమీ అవ్వలేదు. జస్ట్ ఒక్కసారి ఓడిపోయినావు అంతే. దానికోసం నువ్వు నిన్ను దిగజార్చుకొని నిన్ను నువ్వు నిందించుకుంటూ అలా నిన్ను నువ్వు దూషించుకోకు. నీ మనస్సు లోపల సమాధి చేసుకోకు. నెక్స్ట్ నిన్నటిలాగా రేపుందంటే ఈరోజు ఏం పీకావనే. అంటే నిన్న ఎలా ఉందో రేపు కూడా సేమ్ అలాగే ఉంటే, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నీ స్టేటస్ ఓర్ ఇన్కమ్ ఓర్ పర్సనాలిటీ గ్రోత్ ఓర్ రికార్డ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నిన్న ఎలా ఉన్నాయో సేమ్ అదే విధంగా రేపు అంటే ఒక 1 year తర్వాత కూడా సేమ్ అలాగే ఉందంటే ఈ రోజు అంటే ఈ ప్రజెంట్ టైం లైన్లో నువ్వు ఏం పీకావురా? దానికి జవాబు ఏమీ పీకలేదనే అర్థం. అంటే ఎక్కడి గొంగులి అక్కడే ఉన్నట్టు లేజీగా అలాగే పడి ఉన్నావు. పెద్దగా ఏం ఉపయోగం లేదు. పాస్ట్లోని నీ గ్రోత్ కంటే ఫ్యూచర్లోని నీ గ్రోత్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి, ఇంప్రూవ్ అవ్వాలని దాని అర్థం. ఇవి జస్ట్ చిన్న లైన్సే, అంటే జస్ట్ 2 lines, బట్ చాలా డీటెయిల్ మీనింగ్ దాని వెనకాల ఉంది. నెక్స్ట్ నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేం పొడిచావనే. అంటే మీ నాన్నగారు అప్పు చేస్తే ఆ అప్పుకి వడ్డీ నీకు పుట్టిన సంతానం, అది ఆడబిడ్డవచ్చు మగాడవచ్చు ఎవరైనా సరే, ఆ అప్పుకి వడ్డీ ఇంకా కడుతున్నారు అంటే నువ్వేం పొడిచినట్టు. అంటే మీ నాన్నగారు అప్పు చేస్తే కనీసం ఆ అప్పు తీర్చకపోగా నీకు పుట్టిన సంతానం ఇంకా ఆ అప్పుకి వడ్డీ కట్టేలాగా చేస్తున్నావు అంటే నువ్వేం పీకినావురా? అసలు జీవితకాలం నీ లైఫ్ నీ చేతిలో పెట్టుకొని నీ కెరీర్ కోసం కష్టపడకుండా లేజీగా ఉండి అప్పుని ఆస్తిగా నీ బిడ్డలకి ఇచ్చావంటే నువ్వేం పీకినావనేగా అర్థం. సో ఈ లైన్స్ పాత జనరేషన్ వాళ్ళకి ఖచ్చితంగా కాదండి, ఇప్పుడు యవనంగా ఉన్న కుర్రాళ్ళకు, జెన్జీలకు అండ్ 30-35 జస్ట్ అలా దాటిన 90s కిడ్స్ కి గట్టిగా వర్తిస్తుంది. పాత తరానికి గొప్పగా అవకాశాలు లేవు, కానీ వీళ్ళకు ఇప్పటికీ టైం ఉంది. అవకాశాలు క్రియేట్ చేసుకునే ఆపర్చునిటీస్ ఇంకా ఉన్నాయి. నీ వయసు 25-30 సంవత్సరాల లోపే ఉంది. ఇప్పుడు ట్రై చేసిన నీ నెక్స్ట్ జనరేషన్స్ కి ఏదన్నా చేయగలరు అని అర్థం చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఆస్తిని ఇవ్వకపోయినా అప్పులు ఇవ్వకుండా ఉంటే చాలు అని అర్థం. అది ఈ లైన్స్ లోని క్లియర్ కట్ మీనింగ్. సో దానికోసం వీలైనంతగా కష్టపడు అని అర్థం. ఎగ్జాక్ట్లీ కాకపోయినా పరిగెత్తుకుంటూ పో, నడుచుకుంటూ పో, పాక్కుంటూ పో అని సీసీ గారి లైన్స్ అనుకుంటా. సో నాకు అది గుర్తొచ్చాయి. సో అవి సీసీ గారి లైన్సా లేక ఎవరి లైన్సో కామెంట్ చేసి మనల్ని కరెక్ట్ చేయండి. బట్ ఈ సాంగ్ లోని ఈ 2 lines మాత్రం ఏమన్నా పవర్ఫుల్ లైన్సా? అనంత్ శ్రీరామ్ గారు చింపాతులు పడేశారు. హ్యాట్స్ ఆఫ్ అన్న మీకు అండ్ బుచ్చిబాబు గారికి. పర్ఫెక్ట్ లైన్స్ రాస్తే పర్ఫెక్ట్ గా అర్థం చేసుకొని మూవీలో పెట్టుకున్నారు, మనకు అందించారు. నెక్స్ట్ మొండెంలో తల దించేటట్టయితే మొలతాడెందుకు కట్టావు తెంచేసే. నువ్వు మొత్తం రక్తం మార్చేసుకుని వచ్చేసే. అంటే మొండెంలో తల దించడం అంటే మన తలను తీసి మెడలో, అదే
మన మొండెంలో దూచేసుకుంటే ఇక మొలతాడెందుకు తెంపేశారా అని అంటున్నారు. అంటే తల దించేసుకునే పరిస్థితుల్లో ఉంటే ఇంకెందుకురా నీ మొలతాడు, అది తీసేయని అర్థం. అంటే మొలతాడు తీసేస్తే చనిపోయినట్టే, అంటే నువ్వు బ్రతుకున్నా చచ్చినట్టే అని హార్ష్ గా ఈ లైన్స్ అంటుంటే నెక్స్ట్ లైన్స్ లో చాలా తెలివిగా రాశారు రచయిత. అదే చచ్చిపోయిన తర్వాత నీలో ఉన్న మొత్తం రక్తాన్ని మార్చేసుకుని వచ్చేసేయ్ అని. అంటే తల మొండెంలో పెట్టుకున్నావంటే పోయినట్టే, మొలదారం తెంచేసుకున్నట్టే. అయితే అది గతం, మళ్ళీ కొత్త రక్తంతో ఉడుకు రక్తంతో కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయి. పాస్ట్ ఇస్ పాస్ట్ అని అర్థం అనుకోవచ్చు. ఇక్కడ చనిపోవడం కాదు ఆల్మోస్ట్ ఆ అర్థం, బట్ ఇట్స్ ఏ మిస్టేక్. దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసే అని అర్థం. అంతేగాని లిటరల్గా చంపేసుకొని హాస్పిటల్కి పోయి రక్తం మార్చేసుకొని వచ్చేయని అర్థం కాదు. గేమ్ పరంగా మాట్లాడితే ఓడిపోయి ఊరి పేరుని చెడగొట్టావు. మేబీ టైంకి రాకపోవచ్చు, ఆర్ ఏదో కారణం వల్ల నీకు వచ్చిన గేమ్ని సరిగ్గా ఆడలేకపోయినావు, తల జింతేసుకునేలాగా చేసావు. సరే అది పాస్ట్, ఇక మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసేయి. ఇట్స్ లైక్ ఏ న్యూ లైఫ్ అన్నట్లుగా. నెక్స్ట్ ఆట అనుకోకోయి, ఆట అంటే బతుకోయి, నీ ఆట బతకాలి రోయ్. ఇది జస్ట్ గేమ్ అని అనుకోకురా, ఇట్స్ ఏ లైఫ్. ఇది ఒక రకమైన మంచి బ్రతుకు, అందుకనే నీ ఆట బ్రతకాలి. అది బ్రతికితే నువ్వు కూడా దాంతో పాటు బ్రతుకుంటావు. చరిత్రలో నిలిచిపోయే ఆట నీది, అది బ్రతికితే నువ్వు చనిపోయినా బ్రతికినట్టే. నెక్స్ట్ మాట అనుకోకోయి, గెలుపంటే వెలుగోయ్, గెలుపై నువ్వు వెలగాలి రోయ్. గెలుపంటే జస్ట్ ఒక ఓడే, జస్ట్ ఒక మాటేగా అని అనుకోకు. గెలుపంటే ఒక వెలుగు, ఒక మార్గం, నీ లైఫ్ కి కంప్లీట్ లైట్ నిస్తుంది. ఆ లైట్, ఆ వెలుగుంటేనే ఎవరైనా అటువైపు చూస్తారు. అంటే వెలుగు వైపే చూస్తారు కానీ చీకటి వైపు ఎవరు చూడరుగా. దెన్ అప్పుడు 10 మంది టాలెంట్ ఉన్న వాళ్ళకి ఒక మార్గదర్శకంగా మిగులుతావు. వాళ్లకు ఒక దారి చూపించిన వాడివి అవుతావు. నిన్ను చూసి నీ దారిలోకి 10 మంది రావడానికి ప్రేరేపించిన వాడివి అవుతావు. నెక్స్ట్ మండే గుండె నీలో లేదంటే, కాలు చెయ్యి ఉన్నా లేనంటే నీకు నెగ్గే నిజం అర్థం కానట్టే. సో మండే గుండె, ఆ ఫియర్స్నెస్, ఆ ఏకాగ్రత, ఆ పట్టుదల నీలో లేదంటే కాళ్ళు చేతులున్నా లేనట్టే. లిటరల్ గా ప్రాణం ఉన్న శవం లెక్కన. సింపుల్ గా నువ్వు ఉన్నా లేనట్టే. అలా ఉండమాకు. భయాల్ని, సిగ్గుని, బిడియాన్ని అన్నిటినీ తీసిపడే. ఎవడేమనుకుంటాడని ఆలోచించుకో. ఆడదాం అనుకుంటే ఆడేసేయ్, అది కూడా గెలిచేలాగా ఆడాలి. 10 మంది నిన్ను మెచ్చుకునేలాగా ఆడాలి. నీ పేరుకి జై కొట్టాలి. 10 మంది నిన్ను చూసి నీలాగా అయితే చాలరా అని గర్వంగా అనుకోవాలి. నిన్ను చూసి గర్వంతో ఉప్పొంగాలి. నీలాగా మారాలి అనుకోవాలి. దానికోసం కృషి చేయి, సాధించు, విజయాన్ని ఆస్వాదించు అని లిటరల్ గా ఈ సాంగ్ యొక్క మీనింగ్. ఇది మూవీ పరంగా ఆ క్రికెట్ గురించి చిన్నప్పటి నుండి ఆ పెద్ది తనలో తాను అనుకుంటున్నాడు. అలా ఆ ఆటను నేర్చుకుని పెద్దయిన తర్వాత కూడా నలుగురికి ఇన్స్పిరేషన్ అవుతూ చెప్తున్నాడు. మేబీ చిన్నప్పుడు తనకు తన పెద్దయ్య కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ గారు గెలుపు గురించి చెప్పి మోటివేట్ చేసి ఉండొచ్చు. అది మైండ్ లో పెట్టుకుని చిన్నప్పుడే ఆ సిగ్గుని, బిడియాని అన్నిటినీ ఈ పెద్ది వదిలేసి ఇలా టాప్ గేమర్ గా, క్రికెట్ ప్లేయర్ గా వాళ్ళ ఏరియాలో వెరీ పవర్ఫుల్ గా ఉండొచ్చు. సో నిజంగా వాట్ ఏ సాంగ్ కదా, వాట్ ఏ లిరిక్స్ కదా. పర్ఫెక్ట్ లిరిక్స్ అండ్ మీనింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అనంత్ శ్రీరామ్ గారిని అండ్ బుచ్చిబాబు గారిని ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుతుంది. అండ్ జానీ మాస్టర్ గారు ఆ డాన్స్ కొరియోగ్రఫీ చేశారు. ఆ ఇంటర్వ్యూడ్ లో ఆ స్టెప్స్ ఏంటి మాస్టరు, ఏమన్నా కంపోజ్ చేశారా? చిక్రీ సాంగ్ లో మెయిన్ స్టెప్ రామ్ చరణ్ గారి కంపోజ్ చేశారని చెప్పారు. దానికి బ్యాట్ లింకప్ చేశారని అన్నారు. సేమ్ అలాగే ఇక్కడ కూడా రామ్ చరణ్ గారు చేశారో మీరు చేశారో నో ఐడియా. బట్ అల్టిమేట్ గా చరణ్ గారు మీకే డెసిషన్ మేకింగ్ ఇస్తారు కాబట్టి ఆ స్టెప్స్ ని పెట్టినందుకు అండ్ రామ్ చరణ్ గారితో అలాంటి స్టెప్స్ చేయించినందుకు ఆయనకు కూడా కుడోస్, బిగ్గెస్ట్ థ్యాంక్ యూ. వింటేజ్ స్టైల్ ని గుర్తు చేశారు. మళ్ళీ చిరుత మూవీ టైమ్ లైన్ కి తీసుకెళ్లిపోయారు. అండ్ వరల్డ్ ఫేమస్ కొన్ని స్టెప్స్ ని అందులో ఇచ్చారు. అవి చాలా బాగున్నాయి. అండ్ ఆ విజువల్స్ అండ్ ఆ టేకింగ్, ఆ డ్రెస్సింగ్ స్టైల్ అంటే కాస్ట్యూమ్స్, అవన్నీ నెక్స్ట్ లెవెల్లో సెట్ అయ్యింది. అండ్ ఏఆర్ రెహమాన్ గారు ఫస్ట్ ఆయన వాయిస్ ఆ 16 సెకండ్స్ బిట్ లోనే నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. బట్ ఫుల్ సాంగ్ లో నెక్స్ట్ లెవెల్లో ఇంకా బాగా అనిపించింది. అండ్ ఆ మ్యూజిక్ ఫాస్ట్ గా ఉంది అండ్ అదే టైంలో సూదింగ్ గా కూడా ఉంది. బీట్స్ నెక్స్ట్ లెవెల్లో బాగున్నాయి. లిరిక్స్ అండ్ వాయిస్ అర్థమవుతుంది అండ్ ఆ మ్యూజిక్ బీట్స్ కూడా క్లియర్ గా అర్థమవుతున్నాయి. ఎంతైనా సీనియారిటీ ఎక్స్పీరియన్స్ ని ఏఆర్ రెహమాన్ గారు ఈ పెద్ద మూవీ కోసం నెక్స్ట్ లెవెల్లో యూజ్ చేస్తున్నారు. అండ్ ఆ సాంగ్స్ బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. మాకు కూడా అదే కావాలి. ఈ సాంగ్స్ బిగ్ స్క్రీన్ లో పడ్డప్పుడు ఉంటుంది మామూలు జాతర కాదు. ఏప్రిల్ 29, 2026 గురువారం రోజు ప్రీమియర్స్ పడ్డప్పుడు ఈ సాంగ్స్ ఒక్కొక్కటి కాన్సర్ట్ గా మారిపోతుంది. డాన్స్లు గట్టిగా చేస్తారు, జనాలు ఎంజాయ్ చేస్తారు. ఆ థియేటర్స్, ఆ స్క్రీన్స్, ఆ ఏరియా వేరే లెవెల్లో ఉంటుంది, వేరే వైబ్ లో ఉంటుంది. ఆ ఎంజాయ్మెంట్ మొత్తం అస్సలు ఊహించలేరు. గేమ్ చేంజర్ కి ఏదైతే ఎంజాయ్మెంట్ కోల్పోయామో అది ఇక్కడ ఖచ్చితంగా సాధిస్తాం. అది మూవీ పరంగా, సాంగ్స్ అండ్ మ్యూజిక్ పరంగా అండ్ ఈవెన్ డ్యాన్స్ పరంగా అయినా సరే అన్నీ తిరిగిచ్చేస్తాం. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఈ సాంగ్ లోని బీజిఎం ఆల్రెడీ మూవీ ముహూర్తం టైంలో అంటే పూజ టైంలో రిలీజ్ చేసిన వీడియోలో
ఈ సేమ్ మ్యూజిక్ ని యూస్ చేశారు. అంటే పూజ టైంకే ఈ మ్యూజిక్ ని రెడీ చేయించుకుని నెక్స్ట్ లెవెల్లో మోడర్న్ గా కొట్టించుకున్నారు బుచ్చిబాబు గారు. సో రెహమాన్ గారు ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఇక్కడ ఇచ్చారు. అంటే March 22, 2024 ఆ పూజ వీడియో రిలీజ్ అయింది. ఆ టైంలోనే ఈ సాంగ్ లోని బీజిఎం ఆ పూజ వీడియో కోసం వాడారు. ఒకసారి యూట్యూబ్ లో ఆ వీడియో ఉండి చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఏదైనా సరే బుచ్చిబాబు గారు ఒక క్లారిటీతో చాలా కాన్ఫిడెంట్ గా స్టేబుల్ గా సాలిడ్ గా ఉన్నారు. అలా ఉండి గట్టిగా వెయిట్ చేస్తున్నారు. ఈసారి ఆయన తీసే ఈ మూవీ మామూలు బ్లాక్ బస్టర్ కాదు, అంతకు మించి ఫ్యాన్స్ కి ఇవ్వాలని ఆయన కసితో ఉన్నారు. అండ్ అంతే కసిగా ఈసారి ఫ్యాన్స్ కి అండ్ మూవీ లవర్స్ కి, అఫ్ కోర్స్ ఆడియన్స్ కి ఒక గ్రేట్ మూవీని, బ్లాక్ బస్టర్ మూవీని ఇవ్వాలని చరణ్ గారు కష్టపడుతున్నారు. కష్టపడ్డారు. ఆ స్టెప్స్ చేయడం, ఆ స్పీడ్ డాన్స్ విత్ గ్రేస్, అంటే ఏదో కంగారుగా చేసినట్టు కాదు, స్పీడ్ గా స్టెప్స్ వేస్తే పర్ఫెక్ట్ గ్రేస్ లో ఆ స్టెప్స్ వేయడం ఒక ఆర్ట్. అది 100% నెక్స్ట్ లెవెల్లో చేశారు రామ్ చరణ్ గారు. ఇందులో ఈ మూవీలో డాన్స్ ఎరగొట్టేశారని క్లియర్ గా చికిరి టైం కి అర్థమైపోయింది. ఈ సాంగ్ ఒక బోనస్ మాత్రమే. అండ్ స్క్రీన్ మీద మూవీ రిలీజ్ టైం కి ఇంకొన్ని స్టెప్స్ బయటకు వస్తాయి, అవి ఇంకా బోనస్. అండ్ ఈ మూవీలో సెంటిమెంట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అంటే అంతే లెవెల్లో ఎమోషన్స్ ఈ మూవీలో ఉంటాయి. గ్రిట్ అని అంటున్నారు, అంటే కరేజ్ అని అర్థం. వాయిస్ లో కరేజ్ ఉందని అంటున్నారు. అది ఈ మూవీలో వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అవ్వచ్చు. సో దేనికోసం ఆ కరేజ్, ఏం చేద్దాం అనుకున్నారు, ఏం చేశారు, దానివల్ల ఏం జరిగింది అనేది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఇన్ ది మూవీ అని అనుకోవచ్చు. అండ్ మిగతా డీటెయిల్స్ లోకి వెళ్తే ఆ గ్రౌండ్ లో ఒక చోట రెడ్ కలర్ ఫ్లాగ్స్ ఎగరేసి ఉన్నాయి. దానికి గట్టిగానే మీనింగ్ ఉంటుంది, చాలా ప్రాముఖ్యత ఉంటుందని అనిపిస్తుంది. మరది దేనికోసమో మెల్లిగా దాని గురించి వెతికి ఏదన్నా దొరుకుతుందేమో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈలోపు మీకు ఏదన్నా అర్థమైతే దాని గురించి కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్, సో పెద్ది బేసికలీ చిన్నప్పటి నుండి ఒకే విధంగా గ్రౌండ్ లోకి ఇలా తన ఎంట్రీ ఇస్తూ వస్తున్నాడు అనేది మనకి సాంగ్ ద్వారా చూపిస్తున్నారు. అండ్ పెద్దయిన తర్వాత కూడా సేమ్ అలాంటి ఎంట్రీతోనే మళ్ళీ వస్తున్నాడు అనేది చూపిస్తున్నారు. అంటే గ్రౌండ్ లోకి దిగే ముందు ఒకే విధంగా ఒకే స్టైల్లో ఆ స్వాగ్ లో అడుగు పెడుతున్నాడు అని చూపిస్తున్నారు. ఆ కన్సిస్టెన్సీ ఇలా మెయింటైన్ చేస్తున్నాడు అని క్లియర్ గా చూపిస్తున్నారు. ఇంక్లూడింగ్ తను వస్తుంటే చిన్నప్పటి నుండి జనాలు కేరింతలు కొడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, తన ఆటను చూడడానికి వస్తున్నారని మనకు క్లియర్ గా చూపిస్తున్నారు. అండ్ అదే థింగ్ పెద్దయిన తర్వాత కూడా ఉంది. సో అది చిన్నప్పటి నుండి ఉంది అని ఈ వీడియోలో మనకు చూపించే ప్రయత్నం చేశారు. అండ్ ఇక్కడ వీళ్ళ పొలంలో పండిన చెరుకుని ఫ్యాక్టరీకి తీసుకువెళ్లి అక్కడ వాళ్ళ పంట ఆ బండ్ల మీద నుండి లోపలికి వెళ్ళడానికి టైం పడుతుంది. ఒకసారి కొన్ని గంటలు పట్టొచ్చు, ఒక్కొక్కసారి కొన్ని రోజులు పడుతుంది. సో అలా ఆ గ్యాప్ లో వాళ్ళు ఫన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ లోపల పెద్ద బాండిలో బెల్లం వండుతున్నారు. మీనింగ్ అంటే షుగర్ కేన్ జ్యూస్ ని తీసి అలా హీట్ చేస్తున్నారు. దెన్ షుగర్ అండ్ జాజరీ అంటే బెల్లం తయారవుతుంది. ఇట్స్ ఏ ప్రాసెస్. అండ్ అక్కడే బెల్లపు కుందులు అంటే బకెట్ షేప్ లో ఉన్న బెల్లం అచ్చుల్ని క్లియర్ గా చూడొచ్చు. అంటే హీట్ చేసిన ఆ షుగర్ కేన్ జ్యూస్ ని బకెట్ లో వేసి అలా గట్టిపడిన తర్వాత ఆ బకెట్స్ ని ఖాళీ చేసి ఇలా పేరుస్తున్నారు. అండ్ కొంతమంది అక్కడ షుగర్ కేన్ అంటే చెరుకుని తినడం క్లియర్ గా చూడొచ్చు. అండ్ దట్ లాస్ట్ షాట్ ఆఫ్ హిట్టింగ్ సిక్సర్ ఈస్ అగైన్ ఏ బిగ్గెస్ట్ హైలైట్. అండ్ ఇప్పుడు రియల్ క్రికెట్ లో కూడా, ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా ఈ ఫీట్ ని చాలా మంది యూస్ చేస్తారంటే ఏ రేంజ్ లో పెద్ద షాట్ ఇంపాక్ట్ ఉందో మీరు ఎస్టిమేట్ చేయొచ్చు. ఇట్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఎక్స్పెక్ట్ చేయని ఒక షాట్ ని మనకు ఈ సాంగ్ లో చూపించారు. సో ఓవరాల్ గా సాంగ్ ఎక్స్పీరియన్స్, లిరిక్స్ అండ్ కొన్ని డీటెయిల్స్ ఆఫ్ రై రై రారా సాంగ్. మీకు మన ఎఫర్ట్స్ నచ్చితే, మన వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అవర్ వీడియో. లైక్ కొట్టి దెన్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.